హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గురువారం సందర్భంగా బాబా గారి సచ్చరిత్రలో దక్షిణ అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. దక్షిణంగా డబ్బులనే కాదు, ఒక్కోసారి అక్కడ పరిస్థితిని బట్టి బాబా అర్థం చెప్పేవారు. గడికి డబ్బులు అడగటం వలన ఒకసారి ప్రముఖ మరాఠీ నటుడు గణపతిరావు బోడస్ అనే వ్యక్తి తన డబ్బులు ఉంచుకునే సంచిని బాబా దగ్గర బోర్లించేస్తాడు. అప్పటి నుండి ఆయనకి జీవితంలో ధనానికి లోటు లేకుండా ఉంటుంది. ఆయనకు కావాల్సినప్పుడల్లా డబ్బులు దొరుకుతూ ఉండేవి. అదేవిధంగా జీబీ నార్కే అనే ఒక ప్రొఫెసర్ని 15 రూపాయలు బాబా దక్షిణ అడుగుతాడు. ఆయన నా దగ్గర డబ్బులు లేవని అంటాడు. అప్పుడు నువ్వు యోగ సిస్టమ్ చదువుతున్నావు, అందులోని అంశాలు గుండెలో పదిలంగా దాచుకోమని బాబా చెప్తారు. అలాగే తర్కడ్ భార్యను ఒకసారి 6 రూపాయలు దక్షిణ అడుగుతారు. ఆవిడ డబ్బులు లేక మొహం చిన్నబుచ్చుకుంటుంది. అప్పుడు వాళ్ళ భర్త అర్థం చెప్తాడు. నీలో ఉన్న కామ క్రోధ లోపాదుల్ని బాబాకు సమర్పించమని అడుగుతాడు. అప్పుడు బాబాకు చెప్పగా అవునని చెప్పి బాబా అంగీకరిస్తాడు. ఇక్కడ మనము దక్షిణగా కేవలం డబ్బనే కాదు, ఒక్కొక్కసారి మనం అనుకున్న దానికి 10 రెట్లు ఆయన తిరిగి ఇవ్వవలసి ఉంటుంది దక్షిణ తీసుకున్నా కూడా. కాబట్టి భగవంతుడిని త్రికరణ శుద్ధిగా నమ్ముకుంటే గురువుని, ఆయన ఈ సంసార సాగరాన్ని సులువుగా దాటిస్తారని నమ్ముతూ భావిస్తూ అందరికీ నమస్కారాలతో సెలవు తీసుకుంటాను. స్వస్తి.